దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైనా దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథం 34:6 రాయబడి ఉంది. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను అని రాయబడి ఉంది. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఉంది ఈ దీనుడు మొరపెట్టగా. అంటే ఈ కీర్తన, ఈ వాక్యము ఎవరు రాశారంటే ఇక్కడ రాయబడి ఉంది, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. అంటే ఇది ఎప్పుడు రాశారు, ఏ సందర్భంలో రాశారు అని నేను స్టడీ చేశాను. మనం చూసినట్లయితే దావీదు ఒక జీవితంలో ఆయన లాస్ట్లో రాజుగా సమాధానంతో చాలా రోజులు ఆయన ఏలాడు అని మనం చూస్తున్నాం. అంతకు ముందు సౌలుకు భయపడి, అంటే సౌలు నుండి పారిపోవడము, తండ్రి శత్రువుల నుండి పారిపోవడము, ఈ రీతిగా చాలా సందర్భం ఉంది. అంటే ఈ కీర్తన, ఈ 34వ కీర్తన ఎట్టి పరిస్థితుల్లో రాశాడంటే ఇక్కడ రాయబడి ఉంది, ఫిలిస్తీయులు గాత్ అనేది ఒక ఊరు, అక్కడి నుండి ఎస్కేప్ అయ్యి, అంటే ఆయన తప్పించుకొని ఆయన తప్పించుకొని గాతు నుండి, ఫిలిస్తీయుల నుండి ఆయన తప్పించుకొని పారిపోతున్నప్పుడు, ఎస్కేప్ అయిపోతున్నప్పుడు ఆయన ఈ కీర్తనను ఆయన రాశాడు అని చెప్పి ఈ వాక్యం చెప్తుంది. అంటే మొర్రపెట్టగా, అంటే ఆ టైంలో ఆయన పారిపోతున్న టైంలో కూడా, ఆయన పరిగెత్తుచున్న టైంలో కూడా చూడండి ఇక్కడ రాయబడి ఉంది, నేను మొరపెట్టగా, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అని అంటున్నాడు. మనము ఎట్టి పరిస్థితిలో కూడా, నేను మరలా అదే చెప్తున్నాను, మన ఎట్టి పరిస్థితిలో ఉండి మనం మొరపెట్టినా కూడా తప్పకుండా దేవుడు మనకు ఆలకిస్తాడు. మనం ఎక్కలో నుండి, గోతులో నుండి మనం చూస్తున్నాం, యోసేపును చూస్తున్నాం, ఆయనను తీసుకుపోయి బొందలో పడేస్తారు, అక్కడ మొరపెట్టాడేమో, దేవుడు రక్షించాడు. అక్కడి నుండి ఇంకా పొత్తిపరింట్లో, అక్కడి నుండి ఇంకా వేరే చోటు పోయి దేవుడే ఎంత హెచ్చించాడంటే చివరికి మొత్తం ఐగుప్తును ఏలుతున్న ఒక రాజు స్థానంలో, రాజుకు నెక్స్ట్ స్థానంలో, సింహాసనంలో మాత్రమే నేను మీకు పైగా ఉంటానని చెప్పి ఫరో అంటాడు. ఆ రీతిగా దేవుడు ఆయనను హెచ్చించాడు అని మనం చూస్తున్నాం. ఆ రీతిగా యోసేపు జీవితం కానివ్వండి, దావీదు జీవితం కానివ్వండి, అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ కీర్తన 34వ కీర్తనలో మనం చూస్తున్నాం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అని అంటున్నాడు. అంటే ఆ దీనుడు మొరపెట్టినప్పుడు మాత్రం కాదు, మనము మొరపెట్టినప్పుడు కూడా దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. మనకెన్నో శ్రమలు, అంటే వస్తుందా లేదా? వస్తుందండి. మా జీవితంలో కూడా మేము పెళ్ళైన కొత్తలో చాలా కష్టపడ్డాను. మీకు చాలామందికి నా టెస్టిమోనీ తెలుసు, లేదంటే నా టెస్టిమోనీ యూట్యూబ్లో ఉంది, మీరు చూడవచ్చు. అంటే ఆ టెస్టిమోనీ చాలా ఇరుకులు, ఇబ్బందులు. ఒకసారి నేను అనుకుంటాను, ఎందుకు నాకు మాత్రం ఇంత శ్రమ వచ్చిందని. అంటే ఒకవేళ నాకు శ్రమ లేకుండా పెళ్ళైన వెంటనే ఒక కొడుకు పుట్టి, ఆ కొడుకు చనిపోయాడు, ఆ కొడుకు పుట్టిన అలా మంచిగా ఉండి మళ్ళీ నెక్స్ట్ ఒక బిడ్డ, అది ఏంటో తెలియదు, 5 నెలలు చనిపోయింది. అంటే అది కూడా మంచిగా బ్రతికి ఉంటే నేను మంచిగా హాయిగా ఈ పాటికి ఇద్దరికి పెళ్ళి అయిపోయి ఉంటుంది, నేను కూడా హాయిగా ఉండి ఉంటాను. ఇంకా ఎలాగో అంటే ఇప్పుడు ఉన్న ఆ విశ్వాస జీవితం కానీ, ప్రార్థన జీవితం కానీ, ఉపవాస జీవితం కానీ ఉండకపోవచ్చేమో. ఎందుకంటే కన్నీరు లేనప్పుడు, దుఃఖం లేనప్పుడు, శ్రమ లేనప్పుడు అంతగా మనం ఉపవాసం ఉండలేమేమో, అంటే నాకు తెలియదు. అప్పుడు నా పరిస్థితిలో ఆ సమయంలో నేను చాలా రకమైన, అవన్నీ చెప్పలేను, అంటే చాలా రకమైన ఉపద్రవం నేను అనుభవించాను. కాబట్టి ఎంతగా ఉపద్రవం అనుభవించాను అంత గట్టిగా దేవుని పట్టుకున్నాను, అంతగా ప్రార్థన చేశాను, అంతగా ఉపవాసం ఉన్నాను, అంతగా. అంటే సరిగా అప్పుడు ప్రార్థన చేయడం కూడా ఇప్పుడులాగా అప్పుడు ప్రార్థన చేయడం నాకు తెలియదు. నాకు తెలుగు అస్సలే రాదు. అప్పుడు తమిళ్ మాత్రమే తెలుసు, తమిళ్, ఇంగ్లీష్ తెలుసు, కొంచెం మలయాళం తెలుసు, కొంచెం కన్నడ తెలుసు, కానీ తెలుగు అస్సలే రాదు. కానీ ఎంత పట్టుదలగా నాకు వచ్చిన శ్రమలో నేను దేవుణ్ణి పట్టుకున్నాను. కొద్దిగా ఒకటి తర్వాత ఒకటి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. తర్వాత ఒక దెబ్బ వచ్చింది, తర్వాత ఒక కొడుకు చనిపోయాడు, తర్వాత నేను దేవుణ్ణి మొరపెట్టాను. చివరికి దేవుడు నాకు ఆరో కాన్పులో నాకు కుమారుని ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్న శాంసన్ జాక్సన్
ఆయన ఇంకా ఇప్పుడు మంచిగా దేవుళ్ళో వాడబడుతున్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు అది మన మంచిదికే. దానిలో మనం ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. అంటే తన గురించి అంటున్నాడు, తనను రక్షించాడు అని చెప్పి దావీదు చెప్తున్న రీతిగా నన్ను రక్షించాడు, మిమ్మల్ని కూడా అనేకులను రక్షించాడు. ఇంకా ఒకవేళ మీరు ఆపదలో ఉంటే మొరపెట్టండి, కనిపెట్టండి, దేవుని సన్నిధిలో మీరు విడిచిపెట్టవద్దు. ప్రభువా, మీరు నన్ను ఆశీర్వదించే వరకు, మీరు నాకు అద్భుతాలు చేసే వరకు నేను విడువను ప్రభువా, నేను విడువను అని చెప్పి మీరు పట్టుకోండి. తప్పకుండా ఆయన మీ జీవితంలో కూడా గొప్ప కార్యంను చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభువా, ఎవరెవరు నీ వైపు చూసి మొరపెడుతున్నారో వారిని ఆలకించి ప్రభువా, మీరు వారి జీవితంలో కూడా గొప్ప కార్యం, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించమని ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. తప్పకుండా మీరు విడిపించగలరు ప్రభువా. మీరు వినే దేవుడు ప్రభువా. మా దేవుడు చెవుడు కాదు, మోగవాడు కాదు, గుడ్డివాడు కాదు. మాకు తెలుసు ప్రభువా, మీరు వింటున్న దేవుడు. ఈ భూమి అంతా మీ ఆత్మతో సంచరిస్తూ ఉన్నది ప్రభువా. తండ్రి, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరే తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆశీర్వదించుము ప్రభువా, దీవించండి తండ్రి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.